శివాయ గురవే నమః. ఓం గం గణపతయే నమః. జ్ఞానక్షమి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈ రోజు మనం త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి మంత్రం గురించి తెలుసుకుందాం. ఇది ఎవరైనా సరే చెయ్యొచ్చు. దీనికి ప్రత్యేకంగా గురోపదేశమో లేకపోతే ఇట్లాంటివి ఏమీ కూడా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా చెయ్యొచ్చు. అయితే మీరు చేస్తున్నట్టుగా మీ యొక్క స్నేహితులకో కుటుంబ సభ్యులకో ఇతరులకో ఎవ్వరికీ కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చెప్పుకోకుండా చేస్తే దీని యొక్క ఫలితం అనేటువంటిది ఇంకా కూడా అద్భుతంగా ఉంటుంది. మంత్రశాస్త్రంలో ఒక నియమం గుప్తం, అంటే మీరు చేస్తున్నటువంటి మంత్ర జపము సాధన అనేటువంటిది రహస్యంగా ఉంచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి నియమము. అయితే ఈ యొక్క మంత్ర సాధన దేనికి ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే కనుక అట్రాక్షన్, మీలో ఆకర్షణ శక్తిని అనేటువంటిది పెంచుతుంది. మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి విధంగా ఇది చేస్తుంది ఈ యొక్క మంత్ర సాధన. అయితే మరి ఏ విధంగా చెయ్యాలండి అని అంటే కనుక ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీలో ఆకర్షణ శక్తి కనుక పెరిగినట్లయితే కనుక ఇంటిలోని బయట అన్ని విధాలుగా కూడా మీరు జయం అనేటువంటిది పొందగలుగుతారు. అంటే ఇంట్లో కూడా మీకు మర్యాద, గౌరవము, ప్రేమ, ఇష్టత, అభిమానం, మీ యొక్క మాటకి విలువనివ్వటం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవే పరిస్థితులు మీకు బయట మీ యొక్క వ్యాపారం చోట, మీ యొక్క ఉద్యోగ చోట, మీ యొక్క తోటి ఉద్యోగులు, మీ యొక్క పై అధికారులు అందరి చోట కూడా మీకు మంచి ఆదరణ, అభిమానం, ఇష్టత, ఆకర్షణ అనేటువంటిది మీ పట్ల ప్రతి ఒక్కరికి కూడా లభిస్తుంది. తద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఈ యొక్క మంత్ర జపం చేసినటువంటి వాళ్ళకి సిద్ధిస్తుంది అన్నమాట. అయితే ఏ విధమైనటువంటి ప్రయోగాలు చేయొచ్చు ఈ యొక్క మంత్ర జపంతో నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. మొట్టమొదట ఏదైనా సరే ఒక్క శుక్రవారం నాడు మీరు సూర్యాస్తమయము అయిపోయిన తర్వాత, అంటే సాయంత్రం 6:30 తర్వాత శుభ్రంగా స్నానం చేసి, తల స్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలో కానీ ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ వెళ్ళి చక్కగా కూర్చొని మొట్టమొదట త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించినటువంటి యంత్రము కానీ చిత్రపటము కానీ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే కొన్ని తెచ్చుకోండి, లేకపోతే నెట్ షాపులకు వెళ్ళి లామినేషన్ అయినా కూడా తెచ్చి పెట్టుకోండి. లేదండి ఇవి వాడచ్చు అవి వాడచ్చు దయచేసి అడగకండి. ప్రత్యేకంగా చెప్పబడినటువంటి విధంగానే చెయ్యండి. ఎందుకంటే ఇవేమీ కూడా నేను కనిపెట్టినవి కావు, శాస్త్రాల్లో ఉన్నటువంటివి నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పటం కానీ ఇప్పుడు యంత్రం కానీ మీరు పెట్టుకున్నారు. దాని ముందర చక్కగా ఒక ఆవు నేతితో దీపం అనేటువంటిది వెలిగించండి. ఆవు నేతితో దీపం అనేటువంటిది వెలిగించిన తర్వాత ఇప్పుడు అమ్మవారి యొక్క ఫోటో కానీ యంత్రం కానీ పెట్టుకున్నారు కదా, ఆ యొక్క ముందర ఒక ఎర్రటి గుడ్డ అనేటువంటిది జాపండి. ఒక ఎర్రటి గుడ్డ అనేటువంటిది అక్కడ ఏర్పరచుకొని చక్కగా, ఇది కొత్తదైనా పర్వాలేదు, పాతదైనా పర్వాలేదు, ఏదైనా కూడా ఒక చిన్న గుడ్డ ఒక బ్లౌజ్ పీస్ అయినా సరే పర్వాలేదు, ఆ విధంగా చక్కగా ఏర్పరచుకున్న తర్వాత దాని మీద ఇప్పుడు అమ్మవారికి మీరు సమర్పిస్తున్నట్టుగా ఒక 2 ఎర్రటి మందార పువ్వులు కానీ ఎర్రటి గులాబీ పువ్వులు కానీ అమ్మవారికి సమర్పించండి. అదేవిధంగా ఒక 2-3 యాలక్కాయలు, అలాగే ఒక 2-3 లవంగాలు కూడా అమ్మవారికి సమర్పించండి. ఈ విధంగా సమర్పించిన తర్వాత ఇప్పుడు 2 చేతులు చక్కగా జోడించి అమ్మవారిని చూస్తూ, లేకపోతే అమ్మవారి యొక్క యంత్రాన్ని చూస్తూ నమస్కారం చేసుకుని అమ్మవారికి ప్రార్థన చేసి అడగండి మీకు ఏమి కావాలో. అన్ని విధాలుగా కూడా నేను విజయం పొందాలి, నాకు మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి, నాకు మంచి ఆకర్షణ శక్తి అనేటువంటిది రావాలి, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, మీ యొక్క స్నేహితులు కానీ, మీ యొక్క ప్రేమికులు కానీ, మీ ఇంట్లో ఉన్నటువంటి జీవిత భాగస్వామి కానీ వాళ్ళు మీ పట్ల ఆకర్షితులు అవ్వాలి, వాళ్ళతో మీకు సఖ్యత అనేటువంటిది కుదరాలి, మనస్పర్ధలు అనేటువంటివి తొలగిపోయి వాళ్ళు మీరు చక్కగా ఉండాలి అనేటువంటి కోరిక కూడా మీరు కోరుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క సంకల్పము ఇవంతా కూడా మీరు కోరుకుని నమస్కారం చేసుకున్న తర్వాత అప్పుడు చక్కగా కళ్ళు మూసుకుని, లేదు అంటే అమ్మవారి యొక్క పటాన్నో యంత్రాన్నో మీరు తీక్షణంగా చూస్తూ నేను చెప్పబోయేటువంటి యొక్క మంత్ర జపాన్ని మొదలు పెట్టండి. కనీసము ఒక 108 సార్లు జపం చేయాలి. జపం చేయటానికి స్ఫటికమాల వాడితే చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. స్ఫటికమాల లేనటువంటి వాళ్ళు ఇంకో ఏదైనా మాల వాడచ్చా అని దయచేసి అడగద్దు. మొట్టమొదటి కూడా చెప్పాను, స్ఫటికమాల వాడచ్చు అని ప్రత్యేకంగా చెప్పాను అంటే దాని యొక్క ఫలితం దానిదే. స్ఫటికమాల లేనటువంటి వాళ్ళు మరి చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఏదన్నా కూడా వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు, ఏ జపమాల ఉన్నా సరే వాడచ్చు, ఏది లేకపోతే వేళ్లతోనైనా సరే లెక్క పెట్టుకోవచ్చు. కానీ విశేషమైనటువంటి ఫలితము స్ఫటికమాలతో చేస్తే వస్తుంది ఈ యొక్క మంత్రానికి. అర్థమైందా? ఇప్పుడు 108 సార్లు మంత్ర జపం అనేటువంటిది చెయ్యాలి. అయితే మంత్రం తెలియజేస్తున్నాను వినండి. ఓం ఐం క్లీం సౌః శ్రీం త్రిపురాయై నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం ఐం క్లీం సౌః శ్రీం త్రిపురాయై నమః.
ఇది ఆ యొక్క మంత్రము. ఈ యొక్క మంత్ర జపాన్ని ఒక 108 సార్లు చొప్పున చక్కగా జపం అనేటువంటిది చెయ్యండి. జపం చేస్తున్నంతసేపు కూడా అదే తీవ్రంగా అమ్మవారిని కానీ అమ్మవారి యొక్క యంత్రాన్ని కానీ దాని మీద దృష్టి పెట్టి ధ్యాస పెట్టి మీరు చక్కగా ఈ యొక్క మంత్ర జపాన్ని చేసినట్లయితే మీకు విపరీతమైన ఆకర్షణ శక్తి, మంచి పేరు ప్రఖ్యాతలు రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఒకవేళ ముఖ్యంగా ఇందాక నేను చెప్పినటువంటి విధంగా మీరు ఏదైనా జీవిత భాగస్వామి గురించి కానీ, ప్రేమికుడు లేకపోతే ప్రియురాలు లేకపోతే స్నేహితుడు, ఇంట్లో ఉండేటువంటి ఎవరైనా వ్యక్తిగతంగా ప్రత్యేకమైన మనిషి మీ పట్ల ఆకర్షితులు అవ్వాలి, మీ పట్ల అభిమానం అనేటువంటిది కలగాలి, వాళ్ళ మధ్యన మీ మధ్యన మనస్పర్ధలు తొలగిపోయి మళ్ళీ ప్రేమగా సఖ్యతగా ఉండాలి అని అంటే కనుక మీరు మంత్రజపం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని చక్కగా మీరు ఊహించుకుని తలుచుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుతున్నట్టుగా తీవ్రంగా శ్రద్ధతో మీరు చేయవలసి ఉంటుంది. వాళ్ళ యొక్క నవ్వుతున్నటువంటి ముఖాన్ని మీరు ఊహించుకుంటూ ఈ విధంగా చేయొచ్చు. ఈ విధంగా ఇప్పుడు జపం పూర్తయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు అమ్మవారి యొక్క ముందర పరవన్నం కానీ లేకపోతే బెల్లం మొక్క కానీ నైవేద్యంగా అమ్మవారికి పెట్టండి. అమ్మవారి ఎదురుగుండా పరవన్నం కానీ బెల్లం ముక్క కానీ పెట్టి అమ్మవారికి చక్కగా చూపించండి. చూపించిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి ఆరతి ఇచ్చుకోండి ఒక చిన్న కర్పూర బిళ్ళతో. ఈ విధంగా ఆరతి కూడా సమర్పించిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే అది కనీసం ఇప్పుడు మీరు సూర్యాస్తమయం తర్వాత చేశారు కదా, సాయంత్రం పూట చేశారు కదా, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మరుసటి రోజు ఉదయం మీరు స్నానం పూర్తయిపోయిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలోకి వెళ్ళండి. మీరు నైవేద్యంగా పెట్టినటువంటి ఆ యొక్క పరవన్నం కావచ్చు బెల్లం కావచ్చు తీసేసుకోండి. అది మీరు తినటానికి వాడుకోవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తినచ్చు, తప్పులేదు. ఇప్పుడు ఆ యొక్క పువ్వులు మీరు ఏదైతే పెట్టారో ఏదో చెత్తలోనో చెత్త పుట్టల్లోనో వాటిలో పారవేయకండి. ఎట్టి పరిస్థితుల్లోని ఆ యొక్క పుష్పాలు ఏదైనా కూడా ఒక చెట్టు మొదట్లో వేయటం కానీ లేకపోతే నీళ్ళల్లో వేయటం కానీ చెయ్యండి. ఇప్పుడు మీరు ఎర్రటి గుడ్డ మీదన యాలక్కాయలు అలాగే లవంగాలు పెట్టారు కదా, ఇప్పుడు దాన్ని మడిచేసేయండి, దాన్ని చుట్ట పెట్టేసేయండి. అదే ఎర్రటి గుడ్డలో చుట్ట పెట్టేసిన తర్వాత మీరు నిత్యము కూడా మీ యొక్క పర్సులో కానీ పాకెట్లో కానీ మీరు చక్కగా పెట్టుకుని వెళ్ళవచ్చు. పర్సులో కానీ పాకెట్లో కానీ మీరు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఒక రకమైనటువంటి ఆకర్షణ శక్తిని మీరు క్యారీ చేస్తున్నట్టే మీతో పాటు. తద్వారా ఏంటంటే మీరు అనుకున్నటువంటి పనులు జరగటము, ప్రతి ఒక్కరు కూడా మీకు ఆకర్షితులు అవ్వటము, మీ యొక్క మాటకు విలువనివ్వటము, గౌరవం ఇవ్వటము, అభిమానం ఇవ్వటము, అది ఇంట్లో కావచ్చు బయట కావచ్చు, వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది. ఆ యొక్క ఆకర్షణ శక్తి అనేటువంటిది మీతోనే ఉంచుకుని ఆ యొక్క ఆకర్షణ శక్తికి సంబంధించినటువంటి శక్తివంతమైనటువంటి ఆకర్షణ ద్రవ్యాలు మీతో పాటు తీసుకుని వెళ్ళినట్టే అంటే మంత్రించబడ్డాయి అమ్మవారి యొక్క శక్తితో. తద్వారా ఆకర్షణ శక్తి అనేటువంటిది మీతో ఉంటుంది. ఎప్పుడు పర్సులో కానీ పాకెట్లో కానీ మీతో పాటే క్యారీ చేస్తే. ఇలా కాకుండా కుటుంబంలో కలహాలు, సమస్యలు, ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు, మీ యొక్క ఇంటిలో ఈ యొక్క ఎర్రటి గుడ్డలోని ఇప్పుడు దీన్ని చుట్ట పెట్టేశారు కదా, దీన్ని రోజు కూడా మీరు పడుకునేటప్పుడు మీ యొక్క దిండు కిందన అంటే మీ యొక్క తలగడ దిండు కిందన పెట్టుకుని పడుకోండి. ప్రతిరోజు ఇంట్లో ఉండేటువంటి కలహాలు, సమస్యలు, చిరాకులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అయితే మీరు ఎక్కడైతే ధనాన్ని దాస్తూ ఉంటారో మీ యొక్క ఇంట్లో బీరువాల్లో వాటిల్లో అక్కడ కూడా దీన్ని పెట్టుకోవచ్చు. అది ఎప్పుడు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కనుక మీకు కావాలి అని అనుకుంటే ఆ యొక్క పని చెయ్యొచ్చు, దాన్ని అక్కడ పెట్టవచ్చు అనమాట. ధనాకర్షణ అనేటువంటిది ఏర్పడాలి, నా దగ్గరికి ఎక్కువ డబ్బులు రావాలి అని అంటే ఆ యొక్క పని చెయ్యొచ్చు. ఇప్పుడు ఇవేమీ కూడా కాకుండా ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి విధంగా ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో మీకు కలహాలు అనేటువంటి తొలగాలి, మనస్పర్ధలు అనేటువంటి తొలగాలి, మళ్ళీ ఇద్దరు కూడా ప్రేమగా సఖ్యతగా ఉండాలి, ఇద్దరి మధ్యన జరిగినటువంటి ఎడబాట్లు అనేటువంటి తొలగిపోయి మళ్ళీ కూడా ప్రేమ అనేటువంటిది చిగురించాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు ఎర్రటి గుడ్డ తీసేసి ఎర్రటి గుడ్డలో ఉండేటువంటి ఆ యొక్క యాలకులు లవంగాలు తీసుకుని మీ యొక్క ఇంటిలో మీ యొక్క పెరట్లో ఏదైనా సరే ఒక పూల కుండి, ఒక పూల మొక్క ఉంటే, పువ్వులు పూచేటువంటి ఒక మొక్క ఉంటే అది ఏ మొక్క అయినా సరే పర్వాలేదు, దాని యొక్క మొదట్లో దీన్ని పాతి పెట్టాలన్నమాట. ఆ కుండీలో ఆ పూల పూచేటువంటి ఆ యొక్క మొక్క మీరు ఏదైతే కుండీలో వేశారో అదే కుండీలో ఈ యొక్క యాలక్కాయలు లవంగాలు దాని యొక్క అడుగున ఆ యొక్క మొక్క కిందన వేర్ల దగ్గర మీరు పాతి పెట్టేసి మళ్ళీ చక్కగా కప్పెట్టేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తే మీ మధ్యన మనస్పర్ధలు గొడవలు ఇవన్నీ కూడా అతి త్వరగా తక్కువ కాలంలో మీకు నివారణ అనేటువంటి జరుగుతుంది. మ్యాక్సిమం ఒక 11 లేదా 21 రోజుల లోపు మీకు ఫలితాలు అనేటువంటివి వస్తాయన్నమాట. ఈ విధంగా మీరు
చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మరుసటి శుక్రవారం నాడు వస్తుంది కదా, ఇప్పుడు ఒక్కసారి ఒక్క శుక్రవారం నాడే చేస్తారు. ఇంకా కూడా దీన్ని మళ్ళీ మీరు చేసుకోవాలనుకుంటున్నప్పుడు, ఇంకా శక్తివంతంగా చేసుకోవాలి, మళ్ళీ కూడా చెయ్యాలి ఈ సాధన అనుకుంటున్నప్పుడు, మళ్ళీ శుక్రవారం నాడు ఇదే విధంగా మీరు ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేసుకుని ఇదే విధంగా మీరు మళ్ళీ కూడా కొత్త లవంగాలు, కొత్త యాలక్కాయలతో మీరు అదే విధంగా మంత్రించవచ్చు. పాతవి ఏవైతే ఉన్నాయో అంటే బీరువాలో కానీ, పర్సులో కానీ, పాకెట్లో కానీ, దిండు కింద కానీ పెట్టుకోవడానికి ఏదైతే ఉపయోగిస్తున్నారో అవి తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేకపోతే నీళ్ళలో కానీ ప్రవహించేయండి. మళ్ళీ శుక్రవారం నాడు కొత్తగా మీరు ఈ విధంగా మంత్రించి తయారు చేసుకోవచ్చు. అయితే మనస్పర్ధల ద్వారా ఇవన్నీ కూడా ఏర్పడినటువంటివి మీరు మొక్క మొదట్లో పాతి పెట్టారు కదా, అదైతే మళ్ళీ తీయకండి, మళ్ళీ లాగడాలు తీయడాలు అవి మార్చడానికి ప్రయత్నం చేయకండి. ఆ యొక్క ప్రక్రియ అయితే ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఇంకా కూడా మీకు రిజల్ట్ రాకపోతే మళ్ళీ శుక్రవారం నాడు మళ్ళీ ఇదే విధంగా చేసి ఆ యొక్క ప్రత్యేకంగా ఆ యొక్క వ్యక్తి కొరకు మళ్ళీ ఈ విధంగా చేసుకుని ఆ యొక్క ద్రవ్యాలు యాలక్కాయలు లవంగాలు మళ్ళీ మొక్క యొక్క మొదట్లో మీరు పాతి పెట్టచ్చే తప్ప పాతవి మళ్ళీ తీయాల్సినటువంటి అవసరం లేదు. అర్థమైంది కదా? కేవలం మంచి కోసము, ధర్మబద్ధమైనటువంటి దానికోసమే మన యొక్క ప్రక్రియలు అనేటువంటివి ఉపయోగపడతాయి. చక్కగా ఆచరించి ఎంతో మంది ఫలితాలు పొందుతూ ఉన్నారు, వాళ్ళు మనకి తెలియజేస్తూ ఉన్నారు నాకు పర్సనల్గా వాట్సాప్ ద్వారా. అది చాలా సంతోషకరమైనటువంటి విషయము. అందరికీ కూడా ఇదే విధంగా ఉపయోగపడాలి అని చెప్పి ఆశిస్తూ మన యొక్క పరిహారాలు చాలా మందికి ఉపయోగపడుతున్నాయని తెలుసుకున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.